And something wrong, everything wrong. But always happy. Okay. No tension, daily function. Get ready, Pochamagudi. Yeah, nice. Very nice name. Your English is very good. Wow, general knowledge. General knowledge, bro. హలో అందరికీ. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. సో మన వీడియో ఏంటి అనేది మీకు ఈ పాటికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. బట్ ఒక గుడ్ కాజ్ కోసం చేస్తున్నాం కాబట్టి వీడియో మొత్తం చూడండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే. సో బై ద వే మన ఇద్దరు ఒక సపోర్టర్స్ వాళ్ళకి హాయ్ చెప్పమన్నారు. వాళ్ళు డాక్టర్ వేణు అండ్ డాక్టర్ శాండీ. హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నందుకు. చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, మనమైతే ఇప్పుడు మన టీం దగ్గరికి వెళ్ళేసి స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఓకే చలో. ఇప్పుడైతే మనకి స్టవ్ కావాలి కదా ఉండడానికి. స్టవ్ కోసం అయితే ఇగో టెంట్ హౌస్కి వచ్చాము. ఎక్కడ దొరకలేదు, ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అబ్బో స్టైల్. మనమైతే మన కూరగాయలన్నీ కట్ చేస్తున్నాము. మనతో ఒక్కరితైతే కాని పని. సో మన టీం మొత్తం ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇగోండి ఇప్పుడు మన కూరగాయలు అన్ని టమాటాలు అన్నీ తెచ్చేసినాము. ఇప్పుడు ఇవన్నీ కుక్ చేయాలి. మన వినోద్ కొబ్బరికాయ అయితే కొట్టేసిండి స్టవ్కి. సో ఇప్పుడైతే మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అదికో ఏం చేస్తున్నావు? ఉల్లిపాయలు దేనికి ఇవి? అదే ఇవి దేంట్లోకి? బగారా రైస్లోకి ఉల్లిపాయలు ఇవి. చూడండి ఇక్కడ మన నవీన్ ఇంకా వినోద్ కలిసి రైస్ కుక్ చేస్తున్నారు. సాదికి సగం కోసాడు, మిగతా సగం నేను కంప్లీట్ చేస్తున్నా. వినోద్ ఏం వండుతున్నావు? ఇది పప్పు వండుతున్నావా? పప్పు. ఓకే ఇగోండి పప్పుకి అయితే అన్నీ రెడీ చేసేసుకున్నారు, స్టవ్ మీద పెట్టినారు. రాజుగారు ఏం చేస్తున్నారు? ఆలు కర్రీకి అయితే మేమైతే పొట్టు అయితే తీసేస్తున్నాము. ఓకే తీసేస్తే నవీన్ గారు మీరేం చేస్తున్నారు? దాన్ని మా సైడ్ ఆలుగడ్డ అంటారండి. మీ సైడ్ ఏమంటారు రాజుగారు? ఉల్లగడ్డ అంటారా? బాగా డిఫరెన్స్ ఉన్నది నేమ్. దేనికి వినోద్ ఇది? బగారా రైస్ చేస్తున్నావా? చూడండి మన వినోద్ ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నాడు. అటు పక్కేమో పప్పు ఉడుకుతుంది అండ్ ఇటు స్టవ్ మీద ఏమో బగారా రైస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది, బట్ మన వంట అయితే ఇంకా కాలేదు, చేస్తున్నాము. అన్నం అయితే అయిపోవచ్చింది, ఇంకా కర్రీస్ ఉన్నాయి, పప్పు అయితే అయిపోయింది. కొంచెం టైం పడుతుంది ఇంకా. మొత్తం అయితే తడిచిపోయినారు అందరు కలిసి. ఎండాకాలం కదా, ఫుల్ ఎండ కొడుతుంది. టైం మధ్యాహ్నం, పైగా ఇక్కడ రేకుల కింద వేస్తున్నాం కదా. వినోద్ ఏమైంది? ఎట్లా ఎంజాయింగా? వండుకుంటూ ఎంజాయింగ్. సాదిక్ ఏమైంది? ఎట్లా వండుతున్నావు? పండగ. నవీన్ నీ ఫీలింగ్? వండుతున్నారా? ఆకలి అవుతుంది కదా. అవును ఆకలి అవుతుంది. కొంచెం ఫస్ట్ తినాలి, తిన్న తర్వాత ప్యాకింగ్ చేసేసి డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఓకే మనమైతే ఇప్పుడు టమాటా ఆలుగడ్డ కూర అయితే చేస్తున్నాం. మనమైతే అన్నీ వండేసాము. ఒకసారి ఏమేమి వండినామో మీకు చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి మన ఆలుగడ్డ వంకాయ కర్రీ ఇంకా బగారా రైస్ అండ్ ఇంకా పప్పు ఇవన్నీ రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఇవన్నీ ప్యాక్ చేసేసి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో ఎట్లుంది వినోద్? అన్నీ సరిపోయినాయా? కరెక్ట్ ఉన్నాయా? అన్నీ పర్ఫెక్ట్ ఉందా? నవీన్ ఎట్లుంది ఫుడ్? సూపర్ ఉందా?
ఇవ్వండి, మేమైతే ఆకలి అవుతుంది, మేము కూడా పొద్దుట నుంచి ఏం తినలేదు, ఈ వండుతూనే కూర్చున్నాము. ఇప్పుడు నలుగురం చాలా కష్టపడి ఈ ఎండలో చెమటలు కాచుకుని అయితే అన్ని వండేసాము. ఏంది ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సరే, ఎవరైతే ఆకలితో ఉంటారు కదా రోడ్ సైడ్ వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇక్కడ ప్యాకింగ్ పని అయితే జరుగుతుంది. చూడండి, కర్రీస్, రైస్ అన్నీ ప్యాక్ చేస్తున్నాం ఇట్లా. అండ్ మాకు చేతనైనంత సహాయం మేము చేస్తున్నాము. సో మీరు డెఫినెట్గా మమ్మల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పెరుగు పచ్చడి ఎండాకాలం కదా, కొంచెం పెరుగు ఇది ఇస్తే కొంచెం చల్లగా ఉంటుంది, అందుకని ఈ పెరుగు పచ్చడి కూడా చేస్తున్నాం. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఫుడ్ అని చెప్పి, బట్ టైం దొరక్క ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండే. సో అందరం గ్యాదర్ చేసి ఈరోజు కష్టపడి అయితే చేసినాము. సో అందరం సక్సెస్ఫుల్గా వండేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇప్పుడైతే రెడీ అయిపోయినాము. వెళ్ళిపోదామా? చలో వెళ్ళిపోదాం. మరి అన్నీ ఒక కవర్లు వేసుకొని బండ్ల మీద వెళ్ళిపోదాం. ఓకే, తినమ్మా, అన్నం ఉంది దాంట్లో తిను. సరేనా? మాదాపూర్ సిగ్నల్ కాడ ఉంది, లారీ ఉద్దేశి ట్రీట్మెంట్ ఇప్పించి 700 చేతులు పెట్టి ఎస్కేప్ అయిపోయినాడు. మాది రాయలసీమ పులివెందుల పాపనపల్లి, అందుకే పంచుకెట్టినా. కాలు చూసారా? కాలు పాపము ఎవరో జూబ్లీ జంక్షన్ దగ్గర ఎవరో గుద్దేసి వెళ్ళిపోయినారంట. మరి ఏదో చేతిలోకి 500 పెట్టి వెళ్ళిపోయినారంట. చూడండి, అట్లుంటారు. మరి కొంతమంది చూసి నడపండి, ఎందుకంటే వీళ్ళు రోడ్డు టిప్పర్ లారీ గుద్దేసి వెళ్ళిపోయాడు. కానీ ట్రీట్మెంట్ ఇచ్చినాడా? ట్రీట్మెంట్ ఇప్పించి 700 చేతిలో పెట్టి ఎస్కేప్ అయిపోయినాడు. ఇప్పుడు 15 రోజులు అయిపోయింది, గాయం మానలేదు. 4 కట్లు కట్టినా. నేను ఇట్లే తిరుగుతున్నా సార్. Something wrong, everything wrong, but always happy. No tension, daily function. Get ready, Pochammagudi. Nice. Very nice name. Your English is very good. Wow, general knowledge, bro. Wow. Super. వస్తాం మనం కలుద్దాం. నేను వచ్చే వారం వస్తా. అయిపోయింది, మనమైతే సక్సెస్ఫుల్ గా మనమైతే ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేసి వచ్చాము. మొత్తం తిరిగి వచ్చే వరకు అయితే చాలా లేట్ అయిపోయింది, చీకటి కూడా అయిపోయింది. సో మన టీం చూసారు కదా, చాలా కష్టపడ్డారు. మీరు థ్యాంక్ యూ సో మచ్. మేము థ్యాంక్స్ చెప్పాలి రాజా, థ్యాంక్ యూ సో మచ్. ఆపర్చునిటీ ఇచ్చారు చేసినందుకు. సారీ, ప్లీజ్ డోంట్ అట్ ఎనీ టైం మీతో ఉంటాం. సో ఎనీ టైం మనతో పాటు ఇలాంటి ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా చెప్పమన్నారు. ఎనీ టైం ఫస్ట్ ఉంటారంట వచ్చి చేయడానికి. సో డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేద్దాము. ఇట్లాంటి ఫుడ్ కాంట్రిబ్యూషన్ కానీ ఇంకేదన్నా ఉన్నా ఇట్లాంటివి కలిసి మేము అందరం వర్క్ చేస్తాము. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది ఒక మంచి కాజ్ కోసం చేసిన వీడియో కాబట్టి సపోర్ట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్. బై.